వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేడు ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు విద్య నేర్పించిన ఉపాధ్యాయులు కారణమని, దేశానికి ఎంతో మంది మేధావుల్ని అందించిన ఘనత టీచర్లదని, విద్య నేర్పించిన గురువుల్ని ఎన్నటికీ మరవకూడదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ హాజరయ్యారు. పలువురు టీచర్లను ఎమ్మెల్యే సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, మాకు విద్య నేర్పించిన టీచర్ల వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని, మంచి విద్యను నేర్పించి దేశానికి మేధావులను ఎంతో మంది ఉపాధ్యాయులు అందించారని, తల్లిదండ్రులు చెప్పిన దానికన్నా ఉపాధ్యాయులు చెప్పిందే పిల్లలు నమ్ముతారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 టీచర్ పోస్టుల్ని భర్తీ చేయడం జరిగిందని అన్నారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని ఉపాధ్యాయులు కోరారని, అదృష్టం బాగుంటే గూడూరు జిల్లా కేంద్రం అవుతుందని, లేని పక్షంలో ఖచ్చితంగా గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తున్నామని, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ మోహన్ రావు, ఎంఈఓ కాంచన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్లో నేను ఇక్కడ అతిథిగా రావడం, నాకు చదువు చెప్పినటువంటి టీచర్ల అంటే మీరంతా మా జూనియర్స్ ఉంటారమ్మా. నేను ఇక్కడ 9వ క్లాసు 10వ క్లాసు కూడా ఈ యొక్క స్కూల్లోనే చదివాను. గురువుల ఆశీర్వాదం వల్ల ఇప్పుడే గంగిశెట్టి శివకుమార్ గారు తెలుస్తున్నారు మీకు. చిన్నప్పుడు ఈ బాలమిత్ర, చందమామ బుక్స్లో కూడా కథలు రాసేవాడు. అక్కడ మా గురువు అయినా చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర చదువుకున్నాం. ఎందుకంటమ్మా నేనేమి చిన్నప్పటి నుంచి పెద్ద చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, పెద్ద ఇంటెలిజెంట్ కదమ్మా. నేను యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ కన్నా బిలో స్టూడెంట్. కానీ ఆ గురువు వల్ల, ఆయన దయ వల్ల అన్నీ కూడా యావరేజ్గా పాస్ అయినా. ఇంటర్మీడియట్ సెలెక్ట్ అయినా, ఎక్కడ కూడా ఫెయిల్ కాకుండా కేవలం ఆయన దయ వల్ల పాస్ అయినా. ఆ గురువు అని అన్నాడు కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో వచ్చానని చెప్పి ఎక్కడికైనా గర్వంగా నేను చెప్తా. ఈరోజు ఆ సార్కి రాష్ట్రపతి వారు కూడా వచ్చిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే మా టీచర్లు మీరందరూ, మీ అందరి దయవల్ల ఈరోజు నేను మైకెత్తుకోవాలమ్మా. రెండోసారి ఎమ్మెల్యే చేశారు. అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నేను పదవిగా చూడలేదు. మీ సొంత అన్నగాను, తమ్ముడుగాను, అన్నయ్య ఉంటారు, తమ్ముడు మీ సొంత కుటుంబ సభ్యుడిగా చూసి మీరందరూ కూడా ఈసారి అంటే ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మన గూడూరు, మన సునీల్ గెలవాలని చూసినంతో మీరందరూ కూడా నాకు సహకరించి మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యేగా అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను. అందుకే టీచర్స్ అంటే నాకు ఎప్పుడు కూడా గౌరవం. ఎందుకంటే మా అమ్మ నాకు తప్ప మా పెదమ్మలు, మా అత్తలు, మా మామలు అందరూ కూడా టీచర్సే. అందరూ కూడా టీచర్ వృత్తిలో ఉన్నవాళ్ళే. కాబట్టి టీచర్స్ అంటే ఎప్పటికీ గౌరవం. పవిత్రమైనటువంటి వృత్తి టీచర్ వృత్తి. మీ ద్వారా ఎంతోమంది బిడ్డలు దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి విషయంలో ప్రథమ పాత్ర మీరే. తల్లిదండ్రుల కన్నా ముఖ్యంగా మీరు చెప్తే పిల్లలు తప్ప తర్వాత సెకండ్ ప్లేస్ తల్లిదండ్రులు. మొట్టమొదట మీకే మీరు చెప్పిందే వినేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. అటువంటి మంచి వృత్తి ఎన్నుకున్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను కూడా రాజకీయాలు లేకపోతే నేను కూడా టీచర్ అయ్యేవాడిని. రాజకీయాలు వచ్చేసాయి కాబట్టి ఇట్లా ఎందుకంటే నా ఇంట్రెస్ట్ ప్రొఫెషనల్ టీచింగ్ అనేది. ఎందుకంటే ప్రశాంతంగా సాయంత్రం 5 కల్లా ఇంటికి వచ్చేస్తాం, హ్యాపీగా ఉంటాము. ఇక్కడ ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు. కానీ పోయిన 5 సంవత్సరాల్లో అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే నాకు తెలుసు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో తెలుసు. కానీ నాకు తెలిసి గవర్నమెంట్లో పెద్ద ఇబ్బందులు లేవు అని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ ఉంటే ఏమి ఇబ్బంది చెప్పచ్చు. నాకు అప్పుడు కన్నా ఆ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్లో మేలని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీకు ఒక మంచి అది మంత్రి ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొత్త అయినా అన్ని సమస్యల పట్ల అవగాహన చేసి ఈరోజు నేను కూడా చెప్పేది సంతోషం ఏంటంటే ఎంతోమంది నిరుద్యోగులు గత 5 సంవత్సరాలు కానీ ఎప్పుడు కూడా టీచర్ పోస్ట్ ఫిలప్ చేసిన పరిస్థితి లేదు గవర్నమెంట్ కూడా. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు దాదాపు 16,600 పోస్టులని ఫిలప్ చేసి చదువుకున్నటువంటి అందరికీ కూడా ఈరోజు ఉద్యోగాలు కల్పించినందుకు లోకేష్ బాబు గారికి మనకు ధన్యవాదాలు అవసరం ఉంటుంది. ఆ రోజు రామారావు గారు ఉన్నప్పుడు టీచర్ పోస్ట్ ఫిలప్ చేశారు. తర్వాత ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఫిలప్ చేశారు. చాలామంది టీచర్స్ పాపం ఏం చేయకపోతుందని కూడా చాలామంది ఉద్యోగాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో దానివల్ల దాదాపు 16,000 మంది ఈరోజు ఉపాధ్యాయులుగా ఎంపికైనందుకు మనస్ఫూర్తి
మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా మీ అందరి మనసులో మాట ఈ యొక్క మన గూడూరు తిరుపతిలో కాకుండా నెల్లూరులో ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ కూడా ముఖ్యంగా టీచర్స్ అభిప్రాయం ఎక్కువ. ఆ విషయంలో కూడా నేను కూడా గట్టిగానే మాట్లాడుతున్నా. మన టైం బాగుంటే జిల్లా అయ్యే పరిస్థితి ఉంది. అలాగే టైం బాగున్నా బాగలేకపోయినా మనం మాత్రం నెల్లూరులో కావడం మాత్రం గ్యారెంటీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానికోసం ఖచ్చితంగా మేము కూడా మా నాయకులను కలిసి ఉన్నటువంటి పని చెప్తున్నాం. అలాగే ఆ రోజు ప్రాధాన్యతని సంతరించుకుంటారు. గురువు లేకుండా ఎవరు కూడా జీవితాన్ని సక్రమంగా నడిపించడం అనేటటువంటిది చాలా అసాధ్యం. రాముడు కృష్ణుడు అనేటటువంటి వాళ్ళని మనం పూజిస్తాము, కానీ వాళ్ళు కూడా గురువుని పొంది ఈ యొక్క శిష్యరికం అనేటటువంటిది చేసినటువంటి వాళ్ళే. నోరు తెరిచి చూపినప్పుడు కృష్ణుడు యశోదమ్మకి 14 భువన పాఠాలు నోట్లో కనపడ్డాయి. అటువంటి వ్యక్తికి గురువు యొక్క ఆవశ్యకత ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ఉండదు. కానీ మనందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలవాలి అంటే గురువు యొక్క విశిష్టతను తెలియజెప్పడం కోసమే ఆ రోజు ఆయన ఒక గురువును పొందడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ఈ పిల్లల యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి శక్తుల్ని బయటికి తీసుకురావడానికి కానివ్వండి, వాళ్ళని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించడానికి కానివ్వండి. ఇంత కూడా మనకి మన సార్ చెప్తూ ఉండారు ఒక టీచర్ గురించి. టీచర్ యొక్క ప్రభావం పిల్లవాళ్ళ మీద ఎలా ఉంటుంది అనేటటువంటి దానికి అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ఆ విధంగా అంత మహోన్నతమైనటువంటి పాత్రని మనం పోషిస్తూ ఉన్నాం. అంతేకాకుండా సామ్రాజ్యాలు కొత్తగా ఏర్పడడానికి కూడా గురువులు ఏ విధంగా వాళ్ళు శక్తియుక్తులు కలిగి ఉంటారు అనే దానికి మన కౌటిల్యుడు బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన దోహదపడ్డారన్నమాట. కాబట్టి ఇంత మహోన్నతమైనటువంటి అన్ని ఇతర అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వృత్తులు కానివ్వండి, లేకపోతే పదవులు కానివ్వండి, వాటన్నిటికీ మూలాధారం మన టీచరే. గురువు లేకపోతే మా ఇంట్లో ఒక టీచర్ ఉన్నారు. మొదట మేము 4 అయితే మా ఇంట్లో మొదట మా అక్క టీచర్, అట్లాగే మా బ్రదర్ డిఆర్డీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉంటారు. అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక టీచర్ ఉంటారు. 80s నుంచి 1980 నుంచి 2000 మధ్యలో చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక టీచర్ ఉంటారు మధ్యతరగతిలో. ఆ విధంగా టీచర్ అనేది ఒక పవిత్రమైన వృత్తి. ఈ వృత్తిలో ఉన్న మన వల్ల పిల్లలందరూ కూడా బాగుపడతారు. నెక్స్ట్ సమాజానికి కూడా మంచి పౌరులు తయారు చేస్తాం. నేను ఫీల్డ్ విజిట్ వెళ్ళినప్పుడు చూసేది ఏంటంటే ప్రతి విజిట్లో కూడా స్కూల్కి వెళ్తాం. పాఠశాలలో ఏమేమి ఉన్నాయి, ఆడ వాటర్ ఉందా లేకుంటే వస్తువులు ఏమేమి ఉన్నాయి అని చూసుకొని నోట్ చేసుకుంటాం. ఆ నోట్ చేసుకొని తీసుకొచ్చి మండలంలో పెడతాం. ఎంపీడీ గారికి ఇస్తాం, అట్లాగే ఎంపీపీ గారికి, మా మండలంలో హై ఆఫీసులందరికి ఇస్తాం. నెక్స్ట్ మన మండలంలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్ని తనిఖీ చేస్తాం. స్కూల్స్ అన్నీ కూడా బాగున్నాయి. మన మండలం ఎక్కడన్నా 1-2 అంటే కొమ్మనేటో చూసాం మేడం, కొద్దిగా స్లాబ్ ప్రాబ్లం ఉంది కొమ్మనేటోలో. అట్లా ప్రతి స్కూల్లో కూడా మా ఫీల్డ్ విజిట్ వెళ్ళినప్పుడు స్కూల్స్ కూడా టచ్ చేస్తాం. అట్లా అన్నీ కూడా చూసుకొని మేము అంటే ఓవరాల్గా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. విద్య ద్వారానే ఉన్నతమైన అభివృద్ధి సాధిస్తాము. దానికి ఉదాహరణ కేరళ స్టేట్. కేరళ ఈరోజు కోవిడ్లో కూడా 100% సక్సెస్ అయిందంటే విద్య పరంగా అక్కడ అందరూ కూడా హెల్ప్ ఎడ్యుకేటెడ్. పిహెచ్సీలు కూడా గవర్నమెంట్ పిహెచ్సీలకి వెళ్ళి అందరూ సేవ్ అయ్యారు అక్కడ కేరళలో. మన దగ్గర ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళి కోవిడ్లో కూడా చాలా మంది నష్టపోయారు మన దగ్గర. కాబట్టి అందరూ కూడా మన పిల్లల్ని గవర్నమెంట్లోనే చేర్చాలా. యూనివర్సిటీలు కూడా మనం చూస్తే గవర్నమెంట్ యూనివర్సిటీలకి ప్రైవేట్ యూనివర్సిటీకి చాలా తేడా ఉంది. గవర్నమెంట్ యూనివర్సిటీ చదువుకున్న పిల్లలు ఆల్రౌండర్గా ఉంటున్నారు. వాళ్ళు అన్ని రంగాల్లో. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క్లబ్ సభ్యులు, టీచర్లు రంగయ్య, హరిత, శశికళను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాధురి, లక్ష్మి, స్నేహలత రెడ్డి, శశిరేఖ, జీవని, సుప్రియ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
నా సేమ్ నా మేడం సందర్భంగా మా టీచర్లకి సన్మానం చేసుకుంటున్నాము. ఈరోజు మా డాక్టర్ అమ్మ లేదానికి చాలా కొరతగా ఉంది మాకు. ప్రతి ప్రోగ్రాంలో ఆమె యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అన్నిట్లో ముందుండి చేస్తారు. ఈరోజు అన్నీ చక్కబెట్టారు, రాలేకపోయారు. మాకు ఈరోజు వీళ్ళందరికీ సన్మానం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రంగయ్య గారికి, హరిత గారికి, శశి మేడం గారికి, వీళ్ళ ముగ్గురికి మేము మా ఇన్నర్ వీల్ తరఫున సన్మానం చేసుకున్నాము. ఈరోజు ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇచ్చారు. ఈ భర్త పేరు సుబ్బరామయ్య. ఆయన తాళవాలపల్లిలో శివాలయం పూజారిగా పనిచేస్తూ ఉంటారు. దీనికి 2 పిల్లలు. లాస్యశ్రీ 8వ క్లాస్ అవుతుంది, నిత్యశ్రీ 5th క్లాస్ అవుతుంది. ఈమె BA/BEd చేసి TTC కూడా చేశారు. 2020లో స్పెషల్ మున్సిపల్ స్కూల్ వీరారెడ్డిపల్లిలో జాయిన్ అయ్యారు. చక్కటి నైపుణ్యంతో టీచింగ్ చేస్తారని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. చక్కటి విధేయత కలిగిన విద్యను అందిస్తూ ఉంటారని, సంస్కారవంతమైన విద్యను. సో ఇలాంటి వ్యక్తుల్ని సన్మానించి ప్రోత్సహించడం అనేది చాలా గొప్పవారం. అలాంటిది మా క్లబ్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా టీచర్స్ డే అనేది రోహిణి మేడం అంటూ ఉంటారు, అందరినీ తయారు చేసేది మీరు, మేము ఎప్పుడు జబ్బులు వస్తాయా, ఎవరికి కేసులు వస్తాయా, లాయర్లు ఇట్లా ఆలోచిస్తుంటారు. ఒక్క టీచర్లు మాత్రమే మనకన్నా బిడ్డలు పెరగాల, టీచర్ కన్నా గొప్పగా పెరగాలని ఆశించే వాళ్ళు టీచర్లే అని చాలాసార్లు అనడం జరిగింది. అలాంటి అద్భుతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి మేము చేయడం, మా సంస్థ ద్వారా జరగడం, ఇక్కడ 8 మంది మంచి హృదయాల మధ్య జరగడం ఇంకా అద్భుతం. టీచర్స్ డే సందర్భంగా ఇన్నర్ వీలు మరియు మహిళా మండలి ఆధ్వర్యంలో రెడ్ సంస్థ వాళ్ళ ప్రాంగణంలో ఈ సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నాము. ఇది చాలా గొప్ప అవకాశంగా క్లబ్ తరఫున మేము సభ్యులందరూ ఫీల్ అవుతున్నాము. ఈరోజు సన్మాన గ్రహీత పచ్చిపాల రంగయ్య గారు, మాస్టర్ గారు స్కూల్ అసిస్టెంట్గా SVGS కాలేజీలో సర్వోదయ కాలేజీలో వర్క్ చేస్తున్నారు. సారు చదువుకునే వయసు నుంచి కూడా మంచి గ్రేడ్స్ సంపాదించుకొని సర్వీస్ కార్యక్రమాలన్నింటినీ చేస్తూ యూనియన్ మెంబర్లుగా కూడా ఉంటూ టీచర్ల యొక్క అభివృద్ధికి సహకరిస్తూ ఉన్నారు. ఆ సార్కి ఈరోజు మేము సన్మానం చేసుకోవడం మంచి అవకాశంగా భావిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందించారు. నేటి కార్యక్రమానికి దాతగా సౌందర్యమ్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాధురి, లక్ష్మి, స్నేహలతారెడ్డి, శశిరేఖ, జీవని, సుప్రియ, రమాదేవి, సుధీర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల రెడ్ సంస్థ ప్రోగ్రాము 5వ తేదీ వీరభద్రస్వామి గుడిలో చేస్తాము. ఈ నెల కూడా ప్రతి నెలలాగే సౌందర్యమ్మ గారు డోనర్గా వ్యవహరిస్తూ ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. నేను హ్యాండిక్యాప్డే, అది ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు, నేను ఈరోజు చెప్తున్నాను. ఇలా అందరికీ నెల నెల ఇట్లా సరుకులు ఇవ్వడం నాకు ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ప్రెసిడెంట్గా ఈ ప్రోగ్రాం చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి నెల ఈ ప్రోగ్రాం మహిళల్ని పరిచయం చేస్తున్నాను.
విద్యార్థులు ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా రెడ్ సంస్థ నుంచి వికలాంగులకి 5,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల ఇస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. ఈరోజు మా మెంబర్ అయినటువంటి సౌందర్యానికి 5,000 స్పాన్సర్ చేశారు. ఆమె ఎవ్రీ ఇయర్ ఇట్లా 5,000 ఇస్తూ ఉంటారు. మరి ఆపత్తి జానకన్నకి మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా క్లబ్ ద్వారా ఇంత మంచి కార్యక్రమం రెడ్ సంస్థతో కలిసి చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం. అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలకు పైగా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఈ పల్స్ సర్కిల్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ స్థానిక వీరభద్రస్వామి దేవస్థానంలో గత 7 సంవత్సరాలకు పైగా అంటే దాదాపు 8 సంవత్సరాలు 2015 నుంచి కూడా 8 సంవత్సరాలుగా మాకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ సంయుక్త సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నెల నెల వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. 7 మందితో మొదలైన ఈ కార్యక్రమానికి ఈరోజు 37 మందితో మేము కొనసాగిస్తున్నాము. అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మధ్యలో మేము కొంత ఇబ్బంది పడినప్పుడు కూడా మాకు రోహిణి మేడం గారు మా సంస్థల తరఫున మేము సహకారాలు అందిస్తామని చెప్పి వారు ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి వెనుకుండి ముందుకు నడిపిస్తూ మాకు ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా ఎక్కువ మందికి చేరువేయాల అవకాశాలు ఇచ్చారు. కాబట్టి వారికి అందరికీ కూడా మా కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి డోనర్ అయినటువంటి ఈ 2 క్లబ్ల యొక్క సీనియర్ మెంబరు సౌందర్యమ్మ గారు మాకు ప్రతి సంవత్సరం కూడా వారు ఒక నెల వీలైతే 2 నెలలు కూడా వారు సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఇతర కార్యక్రమాలకు కూడా వారు సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి వారికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఎంతోమంది సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపాధ్యాయులే కారణమని, మంచి చదువు సంస్కారం చిన్నతరం నుండే మనకు నేర్పించి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులే కీలకమని గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ వెల్లడించారు. మన ముఖ్య అతిథి గారు మరియు అతిథులు కరస్పాండెంట్స్ అండ్ బెస్ట్ టీచర్ అవార్డీస్ అందరూ కూడా ఇచ్చేశారు. ఇంకొక 1 minute అవార్డు రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు అలాగే మన స్కూల్స్ కరస్పాండెంట్స్ అందరూ కూడా ఇచ్చేశారు. శ్రీ పి శ్రీకాంత్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తిరుపతి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ అపోస్మాన్ శ్రీ కె చంద్రబాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను.
స్కూల్ బాల సాహితీవేత్తలు అక్షర నినాదం బాల సాహితీవేత్త సంతానం పిల్లలకు సాకారం కపుర్ల దేవతకు పురస్కారం కపుర్ల దేవతకు పురస్కారం బాల సాహితీ ఇంతమంది అన్ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు చూసేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మా పవన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందుగా నాకు చప్పటి పడమని చెప్పాడు దాకా పవన్ నాకు కాదమ్మా, మీ అందరికీ చేతి నమస్కారం చేయాలా, మీ అందరి దైవాలే ఈరోజు ఈ స్థాయిలో ఈ మైక్ పెట్టుకొని మాట్లాడమంటే మీ అందరి సహాయ సహకారాలు అని చెప్పి ఎప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్స్లో ఎట్ట అవుతామో గెలుస్తామో ఓడతామో కూడా తెలియదు ఎవరికి. అయినా నన్ను పిలిపించి ఒక మీటింగ్ పెట్టించి మా దశనోళ్ళు డైరెక్ట్గా సునీల్కి ఓటేయండి అని చెప్పినటువంటి మొదటి వ్యక్తుల్లో మీరే ప్రైవేట్ సంబంధించిన ఉపాధ్యాయులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ తెలియజేస్తున్నాను. అప్పట్లో ధైర్యం చేయడం అంటే సమాచారం చేయాలి. అలాగే ఇంకో పెద్ద జీకే రెడ్డి గారు, కేఆర్ రెడ్డి గారు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మా గురువు గారు చిన్నప్పటి నుంచి కూడా చాలా డిసిప్లైన్గా ఉండేవారు. మాకు మా సార్ను చూస్తే భయం, ఎందుకంటే మేము కూడా క్లోజ్గా ఉంటాడు కానీ చదువు దగ్గర మాత్రం ఎక్కడ కూడా ఆస్కారం మనం చేసిన తప్పు చేస్తే మాత్రం క్షమించే పరిస్థితి ఉండదు. అయితే మాత్రం చాలా క్లోజ్గా సొంత మనిషిగా సొంత బిడ్డగా ఆ రోజు మా అందరినీ చూసుకున్నారు. ఆ రోజు మామూలుగా మేము పెద్ద చదువుకునేవాళ్ళం కాదు, పెద్ద తెలివిగలవాళ్ళం కాదు, యాభై స్టూడెంట్ కూడా కాదు, మామూలుగా చాలా తక్కువ స్టూడెంట్ ఉన్నాం, తెలుగులో చాలా తక్కువ స్టూడెంట్. అలాంటి వాళ్ళు మేము ఆ సిద్ధార్థ కళాశాలలో చదివాం కాబట్టి 10th క్లాస్ టైం పాస్ అయినాం, ఇంటర్మీడియట్ పాస్ అయినాం, లేదా మేము పాస్ అయ్యే పరిస్థితి అని చెప్పి మా గురువు గారి ముందు తెలియజేస్తాం. ఎందుకంటే చెప్తాడు చదువు వల్ల ఉపయోగం చెప్తాడు, చదువు వల్ల సమాజంలో గౌరవం చెప్తాడు, చదవకపోతే సమాజం మిమ్మల్ని ఏ విధంగా చూస్తుందో కూడా పూర్తిగా చెప్పేటువంటి అన్ని అనుభవం అయినటువంటి పెద్ద మనిషి మా గురువు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ రోజు బాలమిత్ర చందమామ కానీ అలాగే అటువంటి బుక్స్ కూడా ఆ రోజే రాశారు. అలాగే ఈరోజు రాష్ట్రపతి లెవెల్లో మొత్తం అక్కడి నుంచి అవార్డు తీసుకోవడం అనేది మన గూడూరు గర్వకారణం. అటువంటి శివకుమార్ సార్ని కన్నందుకు మా గూడూరులో ఉన్నందుకు మా గూడూరుకి గర్వకారణం అని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తూ అలాంటి మంచి మంచిని మనోళ్ళు సన్మానం చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే మా దర్శన చెప్పాడు గూడూరు జిల్లాని చేయాలా, అందరికీ కోఆపరేషన్ చేయాలి. అలాగే ఒక అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ అవకాశం కోసం మేము కూడా ఎదురు చూస్తున్నా. అటైతే ఒకటి మాత్రం గ్యారెంటీ, గూడూరు జిల్లా అవడం అనేది ఒక 60-70% అయితే మనం నెల్లూరు కావడం అనేది 99% అవుతుందని చెప్పి కూడా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఆ విషయంలో ఎక్కడ కూడా రాజీ లేని వ్యవహారం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు కూడా ఎలక్షన్లో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా మాట చెందిన విషయాన్ని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకెళ్తున్నాం. అన్ని వాళ్ళు ఆలోచించి ఏం చేయాలో, జిల్లా చేయాలా లేకపోతే మనం తీసుకెళ్ళి నెలలో కలపాలనే విషయం మంత్రివర్గ కమిటీ వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా రెకమెండేషన్స్ కూడా ఇస్తామని కూడా చెప్పారు. మొట్టమొదట ప్రైవేట్ స్కూల్ యజమాన్యం గూడూరులో వాకర్స్ అసోసియేషన్ తర్వాత ఒక ప్రదర్శన చేసి ఒక ప్రెస్ మీట్ ఇచ్చి ఈ యొక్క గూడూరుని జిల్లా చేయమని చెప్పి అడిగారు. ఎందుకంటే అందరి మనసులో ఉంది కానీ బయటికి రావాలంటే భయం. ఇప్పుడు కాదు అప్పుడు, ఇప్పుడే భయం లేదు, ఆ పరిస్థితి లేదు ఈ గవర్నమెంట్లో.
సంతోషం. అలాంటి మంచి పనులు చేసేదాంట్లో ఎప్పుడు మా ప్రైవేటు సంబంధించినటువంటి కరస్పాండెంట్స్ ఎప్పుడు కూడా ముందుగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తూ, గతంలో పడినటువంటి ఇబ్బందులు ఈ గవర్నమెంట్లో అంత ఉండవని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే కొన్నిసార్లు ఇబ్బందులు చూసాం, ఎంత దారుణం అంటే అంత దారుణం. కానీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ రోజు వరకు కూడా ఈరోజు మంచి పరిపాలిస్తున్న కార్యక్రమాలు కూడా అందరూ కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఈ గవర్నమెంట్ అది చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తున్నా. పెన్షన్ని 3,000 నుంచి ఒక సంవత్సరంలోనే గెలిచినటువంటి మరుసటి నెల నుంచి 1,000 రూపాయలు పెంచినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు సంబంధించిన డబ్బులు 1 ఇయర్లో మీ అకౌంట్ వేసేటువంటి రావడం జరిగింది. చాలా బిగ్ క్లాప్స్ కూడా జరిగింది. అందువల్ల మనం సార్ కూడా చాలా తొందరగా పంపించాలా. ఇక్కడ ఈరోజు సన్మానం చేసే ఉద్దేశంతో మనం గంగిశెట్టి శివకుమార్ గారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ గారు గూడూరులో ఫస్ట్ సిద్ధార్థ కాన్వెంట్ అని కళాశాల పెట్టి ఫస్ట్ స్టార్ట్ చేశారు. సార్కి డబ్బు మీద వ్యామోహం తక్కువ, చదువు మీద వ్యామోహం ఎక్కువ. దాంతోనే చందమామ, బాలమిత్ర ఇట్లాంటి పుస్తకాలు అవే కాదు చాలా బుక్స్ రాయడం జరిగింది. ఈరోజు సార్ గారిని సన్మానించుకుందామని అనుకున్న తర్వాత మన ఎమ్మెల్యే గారు మనకు ప్రతి విషయంలో కూడా వెన్నంటి ఉండి ఇట్లాంటి ప్రోగ్రామ్ సక్సెస్ చేయడంలో చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత బిగ్ గ్యాదరింగ్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. కాబట్టి నెక్స్ట్ sincere greetings and to you all on the occasion of Teachers' Day. We know that you are the lifeblood of our schools. Without you, we cannot run our schools properly. We know that you are not being paid highly because we are running private schools. Our incomes are limited. So according to the income, you are being paid salary. So we are taking much work from you than what we pay. So we owe a deep great extent to you. Our MLA short of time, he has got many programs in hand. I don't want to take much of his time. What I wish is soon our Guru will become a Guru district, and my MLA, our MLA, our civil, he will become the first district Mantri, district minister. I think we will see it soon. Wish you this achievement. I think we will see it very soon. And our Galwadi MLA is working severely for this, sincere and civil working for this. And we hope something good will happen very soon for us. Thank you, Anna. మాది ఈ కాన్స్టిట్యున్సీ కాకపోయినప్పటికీ శివకుమార్ గారు వస్తున్నారనే ఉత్సాహంతో సార్ని కలవాలనేటువంటి అప్రమితమైనటువంటి కుతూహలాన్ని చూపిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ వేదికని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి అపస్మా గురువుకి నా కృతజ్ఞతలు. ముందుగా శివకుమార్ గారి గురించి ఒక చిన్న కరపత్రాన్ని తయారు చేసి టీచర్లందరికీ ఇవ్వాలనే ఉద్దేశం కలిగింది. కానీ సమయాభావం వల్ల నేను తయారు చేయలేకపోయాను. ఇది సార్ గురించి మీకు తెలియజేయడం కోసం కాదు. బాల్యంలో కథ పుస్తకాలు చదవడం అనేది ఎంత మంచి అలవాటు, ఆ అలవాటుతో ఎంత గొప్పగా ఎదగచ్చో నిరూపించినటువంటి మహానుభావులు గంగిశెట్టి శివకుమార్ సార్. గూడూరు చేసుకున్నటువంటి అదృష్టం, బాల సాహిత్యానికి ఎనలేనటువంటి కృషి చేసినటువంటి ఆయన సమక్షంలో మనందరం ఇలా కూర్చోవడం కూడా గర్వకారణం.
గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో గత 9 రోజులుగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు గణనాథుని పలు రకాల పుష్పాలతో అందంగా అలంకరించి ట్రాక్టర్పై నిలిపి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. గత 9 రోజులుగా గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. విఘ్నేశ్వర స్వామివారికి పలు రకాల పుష్పాలతో విశేషాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఉత్సవాల్లో పాల్గొని గణనాథుని దర్శించి పూజలు నిర్వహించారు. లడ్డూ లక్కీ డిప్ను నిర్వహించారు. అనంతరం లడ్డు వేలంపాట నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. ప్రతి సంవత్సరం ముత్యాలపేట స్థానికులు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం సంతోషమని, గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వెల్లడించారు. అనంతరం నిమజ్జన గ్రామోత్సవం పట్టణ పరిధిలో సాగింది. తెనాలి బ్యాండు, తమిళనాడు వాయిద్యాలు, మంగళ మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువకులు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. కమిటీ సభ్యులందరూ స్వామివారి వడ్డాల దగ్గరికి వచ్చారండి. ఫోటోలు కావాలి. కమిటీ సభ్యులందరూ ఫోటోలు. పోలీస్ గోపి గారు 15,000తో లడ్డు స్వామివారి చేతిలో ఉండే పౌరాణికమైన లడ్డుని కైవసం చేసుకున్నారు. సార్ చప్పట్లు చప్పట్లు. గణేష్ మహారాజ్ సచిన్ కి ఇవ్వాలి. తెలియదు యాక్టర్స్ ఏమన్నా కూడా వెనకాల ఉన్నాడు. గణపతి బప్పా, గణపతి బప్పా, గణేష్ మహారాజ్ కే, గణేష్ మహారాజ్ కే, గణపతి బప్పా. అందరికీ నమస్కారం. అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మా అల్లుడు చంద్రనీళ్ళు ప్రస్తుతానికి కూడా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరిపించడం, అలాగే ప్రతిసారి నేనే గెస్ట్గా ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి యువతకంతా కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రదర్శన ప్రశాంతంగా జరిపించండి. ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఎక్కడ పోలీసు వారికి సహకరించమని చెప్పి యూత్కి రిక్వెస్ట్ చేస్తున్నా. పోలీసు వారికి సహకరించండి. వాళ్ళు చెప్పిన విధంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నాకు తెలిసి ఇంత పెద్ద ఊరేగింపు టౌన్లో ఇదే మొదటిసారి వినాయక చవితి ఊరేగింపు. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కార్యనిర్వాహకులందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆడవాళ్ళకంతా కూడా మా తల్లులకంతా కూడా నమస్కారాలు తెలియజేస్తాం. తల్లారా ఆ వినాయక కుటుంబంతో ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి.
గూడూరు పట్టణంలోని రైల్వే కాలనీ వద్ద ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు వైభవంగా ముగిశాయి. గణనాథుడికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి అర్చకులు లక్ష్మీ గణపతి హోమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజాది కార్యక్రమాలు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కోడూరు మీరారెడ్డి, కల్పలత కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం గం గం గణపతే నమః మహాగణాధిపతే నమః గం గణపతే నమః శ్రీ మహాగణాధిపతే నమః ఓం శ్రీం గ్లౌం గం 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 మహాగణాధిపతే నమః ఓం శ్రీ గం గం శ్రీ మహాగణాధిపతే నమః ఓం గం గం గణపతే నమః మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః శ్రీ గణపతే నమః సిద్ధయాయ నమః మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః శ్రీ గణాధిపతే నమః గణపతే గణపతయే స్వాహా మహాగణాధిపతే ఓం శ్రీం గ్లౌం గం గం గణపతే నమః ఓం గణపతే స్వాహా ఓం మహాగణాధిపతే నమః ఓం శ్రీం బ్రహ్మణాం మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః సిద్ధిగణాధిపతే నమః ఓం శ్రీం గ్లౌం గం 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 గణపతే నమః పరమపదాయనే సర్వలోకజనవే వశమానాయ స్వాహా మహాగణాధిపతే గం గం గణపతయే స్వాహా మహాగణాధిపతే నమః ఓం గం 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 గణపతయే నమః ఓం తత్పురుషాయ మహారాజ్ కి గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పచ్చిపాల శ్రీనివాసులు రెడ్డి, శ్రీకళ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
లక్ష్మీనారాయణాయ నమః శ్రీరామ శివమాన చూడాయ మాతృకాయ నమః సర్మాత వైభ్యాపసాయ నమః సర్వం విష్ణు స్వరసోదం అమెరికా పురుషోత్తమ నీలాజనం దర్శయాం చరణం సర్వవ్యాధి విభాగే సమస్తపాపశోకం జగన్మయాః దేవా ఐశ్వర్య వీర్యాత్ భోజ్య ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ఆగదు ఆగదు తీసుకో ముందుగా వెళ్ళి తీసుకో ఆగదు ఆదాయ భక్త లోక సదాయ మహిత మంగళయో విఘ్నాది విద్యల నిలున్నయున్నెను శ్రీ గణేశ శివుని ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.